హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మీరు బాగుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మోడల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలి. మనకి ఆల్రెడీ హ్యాండ్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్తో పాటే. అయితే మనం ఎంత కావాలో అంత హ్యాండ్కి తీసేగా మిగతా క్లాత్ అన్నది నాకు బ్యాక్ ఫ్రంట్కి సరిపోతుంది, కానీ ఇలా నాకు షేప్ పట్టికైతే అస్సలు సరిపోలేదనమాట. అడ్జస్ట్మెంట్ చేసి ఎక్కడ కూడా ముక్క పడకుండా కొంచెం క్లాత్ అన్నది సరిపెడుతున్నానండి. ఇలా చేయడం వల్ల నాకు కుట్టేటప్పుడు కొంచెం టైం అన్నది కలిసి వస్తుంది, కుట్టడానికి ఈజీగా ఉంటుంది. అతుకులు ఉన్నదప్పుడు మనకి కటింగు అతుకులు వచ్చిందనుకోండి అంత బాగా రాదు, టైం కూడా ఎక్కువ తీసేసుకుంటుంది. నేనైతే ఇది కటింగ్ చేసేటప్పటికైతే ఇలా 1-2 సార్లు అయితే చెక్ చేసుకుంటాను కంపల్సరీగా. చెక్ చేసుకుని అంతా సరిపోయిందన్నాక నేను కటింగ్ అయితే చేస్తున్నాను. నాకైతే ఎక్కువ క్లాత్ అయితే మిగలలేదండి. బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా అలా ఎడ్జ్కి అయితే తీసుకున్నాను. పావు ఇంచెస్ మాత్రమే మిగిలింది. ఇది వచ్చేసి కొంచెం డిజైనింగ్ అయితే వెనకాల పెట్టమన్నారు. ఆల్రెడీ ఎంటకి 3/4 హ్యాండ్స్ అయితే కట్ చేశాను. అంటే మనకి మోచేకి ఎందుకుంటే పొడవు హ్యాండ్స్ అట్లా ఉంటుంది కదా, ఇదైతే మోచే పైకి వెళ్ళండి 3/4 హ్యాండ్స్. అంత బాగానే వచ్చిందిలేండి కటింగ్ అన్నది. అంటే నాకు కొంచెం ముక్క అన్నది తక్కువ వస్తుందేమో, ఎక్కడన్నా జాయింట్ పడుతుందేమో అనుకున్నాను, కానీ అలా పట్టలేదులేండి. క్లాత్ సరిపోయింది. కాకపోతే నాకు వెనకాల డిజైన్కి కట్ట ఏమీ మొక్కు పడకుండా పర్ఫెక్ట్గానే వచ్చేసింది. హ్యాండ్కి అన్నది చిన్న క్లాత్ అయితే పడుతుందన్నమాట. ఇంకా దానికైతే చిన్న మొక్కలు పక్కన పెట్టేసి బ్యాక్కి డిజైన్ వేయమన్నారని చెప్పాను కదండి, దానికైతే నేను ఇలా బక్రం పేపర్ని అయితే తీసుకుంటున్నాను అన్నమాట. ఈ పేపర్ వాడడం వల్ల మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తే మనకి డిజైన్ అన్నది చాలా నీట్గాను లుక్ అన్నది చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇది వాడిన తర్వాత నాకు చాలా నీట్గా వచ్చింది. బక్రం పీస్ అన్నది ఇలా మనకు కావాల్సినంత ఫోల్డ్ చేసుకుని నేను 2 ఇంచులు గ్యాప్లో డబల్ తీసుకుంటున్నానండి. బ్యాక్కి డిజైన్కి అనమాట. క్లాత్ వర్క్ వెళ్ళండి సారీ తీస్తాను ఇందులోనే. అంటే మనకి బ్లౌజ్కి ఇచ్చిన శారీలోదే క్లాత్ తీసి నేను బ్యాక్ డిజైన్ అనేది చేస్తానన్నమాట. ఇంకా మనకి బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో అంత అయితే తీసుకుని నేను ఈ బక్రం పీస్ తీసుకుంటున్నానండి. ఇది తీసుకోవడం వల్ల నాకు కొంచెం సింపుల్గా అయిపోయినా కానీ బ్లౌజ్ అన్నది ఇంకా చాలా ఉన్నాయండి కటింగ్ చేయవచ్చుని. ప్రస్తుతానికి అయితే ఇది డిజైన్ ఉన్న బ్లౌజ్ కాబట్టి ఇది ముందు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మిగతా తర్వాత చేసుకోవచ్చని. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కుట్టడానికి కూడా.